ప్రమేయం లేకుండా ఊరుకుంటారా? అవును, ఈ విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ తప్పు, ఎటువంటి తప్పు కాదు అనిల్. ఇప్పుడు ఎంత వెయిట్ ఏంటి? ఇప్పుడు కూడా అంతే ఉన్నారు వెయిట్? 124 ఉందా? లేదండి, ఇప్పుడు 96 ఉన్నాను. 30 కేజీలు కూడు గుడ్డలా కూడు నీళ్ళు. అదే 9 నెలలు జైల్లో నానా సంఖ్యలు నాగిపించి రాష్ట్రం అంతా ఒక 14,800 కిలోమీటర్లు తిప్పి, ఇటు శ్రీకాకుళం నుంచి అటు అనంతపురం దాకా తిప్పి 22 కేసులు పెట్టి పీటీ వారెంట్లు వేసి కస్టడీలకు తిప్పితే కూడలేదు సార్ మాకు జైల్లో. ఏంటి అసలు? నేను వెళ్ళిన రోజు వరకు బాగుంది ఫుడ్. అంటే బాగుందంటే ఇన్ ద సెన్స్ మంచిగా పెడుతున్నారు జైలు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం. నేను వెళ్ళాను, నన్ను తీసుకెళ్లి పైన వేశారు, 11F లో వేశారు, స్నేహ బ్యారెక్ లో. ఇక అక్కడ శ్రీనివాస్ అని అతన్ని పెట్టారు. ఆయన పెద్ద కర్కోటకుడు, హెడ్ వాటర్ శ్రీనివాస్, ఎర్రగా ఉంటాడు, రాజమండ్రి నివాసి. ఆయన భయంకరమైన కర్కోటకుడు. ఆయన రమణ గారు, వాళ్ళిద్దరు భయంకరమైన కర్కోటకులు. ఎట్లా అంటే అండి, ఇంకా అసలు మంచినీళ్ళు కావాలని అడిగితే ఆ ఉచ్చల్ ట్యాంకీ దగ్గర ఒక చిన్న సింటెక్స్ ట్యాంకీ ఉంటుంది, ప్లేట్లో గడిగి మేము తాగడానికి మాకు ఆ మంచినీళ్ళు. అందరికేమో మినరల్ వాటర్, మాకు ఒక్కరికి ఆ ట్యాంకీ. అది కూడా ఏంటి, వాడేసిన వాటర్ బాటిల్స్ మాకు ఇచ్చి కర్రతో ఇలా నెట్టి వాళ్ళిద్దరు హార్డ్ కోర్ టీడీపీ జనసేన. లోపల ఫుల్ భజన పవన్ కళ్యాణ్ గారిది, చంద్రబాబు నాయుడు గారిది. ఎవరు? హెడ్ వాటర్ శ్రీనివాసు, రమణ గారు. అది ఎగ్జిక్యూటివ్ జైలర్ ఆయనే పెట్టారు వాళ్ళిద్దరిని. ఎవరు? దుర్గా రమేష్ పెట్టాడు వాళ్ళిద్దరిని. నో ఫుడ్, వేడి నీళ్లు, ఉప్పు, కారం, పచ్చి కూరగాయ ముక్కలు, నూకల జావన్నం. మొత్తం అన్ని రోజులు ఈ 9 నెలల్లో 9 నెలలు. ఇంకా రాజమండ్రిలో అయినా సరే కొంచెం వేడివేడిగా ఉండేది. అనంతపురం జైల్లో 1 మంత్ ఉన్నా, మంచినీళ్ళు తాగుతున్నా నీ సువాసన. మొత్తం అన్ని కూరగాయలు కలిపి మిక్సీలో వేసేసి అది బంకగా ఉంటది కూర. వాళ్ళు రోజు అదే పెట్టేవాళ్ళు. అంటే మీ ముగ్గురికేనా? అందరికీ అదేనా? అందరికీ అదే. నేను వచ్చిన తర్వాత రెసిపీ మారిందంట అక్కడ. ఏం పనులు చేయించేవారు అనిల్ నీ చేత అక్కడ జైల్లో? నేనేం పనులు చేయలేదండి, నేనేం పనులు చేయలేదు. నేను ఎప్పుడు ఏ వర్క్ చేయలేదు. నేను రూమ్ లోనే ఉండేవాడిని, ప్రేయర్ చేసుకుంటూ ఉండేవాడిని, బైబిల్ చదివేవాడిని. ఐ యూజ్డ్ టు స్పెండ్ మోర్ ఇన్ ప్రేయర్స్ అండ్ యూజ్డ్ టు రీడ్ బైబిల్ అండ్ అంతే అండి. నేను మెడిటేషన్ చేసుకున్నాను, ప్రార్థన చేసుకున్నాను. కాకపోతే అడ్వర్స్ ఏంటంటే మా మదర్ కి డయాలసిస్ అయ్యి మా అమ్మ చనిపోయే పరిస్థితిలో ఉన్న మా సిస్టరు, నా రెండో చెల్లి లండన్ నుంచి వచ్చి, నా మూడో చెల్లి లండన్ నుంచి వచ్చి మా అమ్మని నెల్లూరు తీసుకెళ్లి దగ్గరుండి చూపించుకుంటున్న పరిస్థితుల్లో జైలు సూపరింటెండెంట్ రాహుల్ గారికి మెయిల్స్ పెట్టి ఫోన్స్ చేసి బతిలాడితే ఒక్క మెయిల్ ఫోటో చూపించలా, మా అమ్మ కండిషన్ నాకు చెప్పలా. నెల రోజుల తర్వాత నా సిస్టర్ అడ్వకేట్ ని రాజమండ్రికి పంపించి కోర్టులో పర్మిషన్ తీసుకొని ఆ కోర్టు నోటీసు జైలుకి వస్తే జైలు సూపరింటెండెంట్ అలౌ చేశారు ఫోన్ మాట్లాడేదాన్ని. అప్పుడు తెలిసింది మమ్మీ ఈజ్ ఇన్ అ డెత్ బెడ్, బైపాస్ అటెండ్ అవుతుంది, బీ బ్రేవ్, ప్రేయర్ చేయ అమ్మ కోసం, మమ్మీ నేను అడుగుతుందంటే ఆ వీడియో కాల్లో మా అమ్మని చూపించారు. అది కూడా ఏంటో తెలుసా, మా అమ్మతో మాట్లాడుతున్నా నేను. మా అమ్మ అపోలో, చెన్నై అపోలో హాస్పిటల్లో మొత్తం వెంటిలేటర్ మాస్క్ మీద ఉంది. నాకు వెళ్ళి అలా చూసింది మా అమ్మ, అంతే. అక్కడ కూడా వెనకాల 2 ఈ దుర్గా రమేష్ ఉంటాడు, ఎగ్జిక్యూటివ్ జైలరు. మానవత్వం, కనికరం. నేను అడిగే ఒకటే, దుర్గా రమేష్ కి భార్య పిల్లలు లేరా? మౌసూరు తగలదా పవన్ కళ్యాణ్కి? మౌసూరు తగలదా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి?